దేవుని సావాసంలో ఉండకపోవడం పాపమే. దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని సావాసములో ఉండకపోవడం అనేది పాపము. ఆయన సావాసములో నడవకపోవడం పాపము. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా, ఇదే కదా నేను యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా, ఇదే ఆయన అడిగేది మనల్ని. దేవునితో నడవడం అంటే అర్థం ఏందో తెలుసా? న్యాయముగా నడుచుకొనుట. రెండవది కనికరమును ప్రేమించుట. మూడవది దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకోవడం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు అట వద్దకు తేబడిన గొర్రె పిల్లలాగా పిలాతు ఎదుట తల వంచుకున్నాడంట. ఆయన తల వంచి నిలవబడ్డాట. ఎంత దీన మనసు. పిలాతు అడిగిండు, అవునా నీవు యూదుల రాజువా అన్నాడు. ఆయన రాజు కాదా? ఆయన గ్రంథాలు ఘోషించలేదా? ప్రవక్తలు ప్రవచించలేదా? చరిత్ర గ్రంథాలలో రాయబడి లేదా? పిలాతుకు తెలియదా? తెలియదు. పిలాతుకు కళ్ళు మూసుకుపోయినాయి. పిలాతు భార్యకు తెలిసిపోయింది. పిలాతు భార్య వచ్చి, స్వప్నమందు ఆయన నాకు కనబడ్డాడయ్యా, అతడు నిర్దోషి, అతడు నీతిమంతుడు, ఆయన జోలికి పోకు అని చెప్పింది పిలాతు భార్య వచ్చి. ఆ పిలాతు ఎదుట దేవుడు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా దీన మనసు కలిగి ఆయన ఎదుట నిలవబడ్డాడంట. అందుకే దేవునితో నడిచే మనము దేవునిలాగా బ్రతకాలి. అదే ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునితో నడవడము అంటే అర్థం ఏందయ్యా అంటే ఆయనలాగా బ్రతకడమే. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక దినము అక్క అటు ఇటు పోతా అంటే వస్తా అంటే ఇట్లా మాటలు అంటానయ్యా బాధపడుతుంది అక్క అంటే నేను కూడా బాధపడ్డా. ప్రార్థన చేసిన ఒక మాట చెప్పిన ఏంటిదో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుడు నాకు ప్రేరేపించిండు, ఈ బాధలు ఆమెకు ముద్రలు అని చెప్పిండు ఆయన. ఆమె పడ్డ మాటలు ఉన్నాయి కదా, అవన్నీ ఏంటియో తెలుసా? ముద్రలు. అవి ముద్రలు. పౌలు భక్తుడు అంటాడు గలతీ పత్రిక 6:18 అంటాడు, యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించుకొని ఉన్నా, నన్ను ఎవడు బాధ పెట్టద్దు అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏటి యేసుక్రీస్తు ముద్రలు అంటే యేసుక్రీస్తును నిర్నిమిత్తముగా తిట్టిండ్రు, నిర్నిమిత్తముగా నిందలేసిర్రు, ఆయన మీద ఉమ్మి వేసి అవమానపరిచిండ్రు. ఒకవేళ ఈ భూమి మీద దేవుని కొరకే కనుక నువ్వు అనుభవిస్తే అవన్నిటికి ముద్రలు, రాజముద్రలు. ఆమేన్, హల్లెలూయా. అదేం పడ్డాడు తెలుసా? ఒక ఆఫీసర్ సంతకం పెట్టిన తర్వాత స్టాంప్ ఎత్తాడు, ఇట్లా గుద్దుతాడు కదా, ఇప్పుడు అది శాసనం అయిపోతుంది. దేవుడు దాన్ని చూసి ఎంత సంతోషపడతాడో. దేవుని కొరకు భరించే నిందలన్నీ మనకు ముద్రలు, గుర్తుపెట్టుకొని. అవమానాలన్నీ మనకు ముద్రలు. వాళ్ళు ఒక్కడు తిడితే నేను 2 తిడతా అని చెప్పంటే అది దేవునికి విరోధముగా నడవడమే. మీకా భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, మళ్ళీ చదవండి, ఆ మాటలు చదవండి. మనుషుడా, ఇది ఏది ఉత్తమమో అది నీకు తెలియజేసిన నేను. దేవుడు తెలియపరచింది ఇది నాన్న. ఏది ఉత్తమమో, దేవునితో కలిసి నడవడమా, దేవునికి విరోధముగా నడవడమా? దేవునితో కలిసి నడవడం వల్ల ఏం చేస్తాడట? ఆయన నేటి వరకు ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఇంకా పోషిస్తాడు. కఠిన బాధల నుండి తప్పిస్తాడు ఆయన దేవుని సావాసంలో నడిచినట్లయితే కనుక. అంత మాత్రమే కాదు, ఆయన నీ ప్రయాణాలను సఫలము చేస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, నువ్వు వెళ్ళిన ప్రతి చోటికల్లా నీతో కూడా వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ఇది కాదా ఉత్తమమైంది? ఇది ఉత్తమమైంది. ఇది తెలియజేసిండు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరిచి ఉన్నాను. ఏంటిది అది? న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు. అనేకులకు బైబిల్లో ఎందుకున్నదన్నమాట, నీ మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండాలి. ఎందుకు సమృద్ధిగా ఉండాలో తెలుసా?
బీదలకు, విధవరాన్లకు, బీదలు వస్తూ ఉంటారు దైవ సేవకుని దగ్గరికి, విధవరాన్లు ఆ విధంగా అనుకోకుండా సేవకులు వస్తూ ఉంటారు. వాళ్ళను కనికరించకపోతే మనము కనికరము పొందుకోలేము. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉందా ఆ మాట, కనికరము గలవాడే కనికరమును పొందును. కనికరము గలవాడు మాత్రమే, కనికరము లేనివాడు కనికరాన్ని పొందుకోవడానికి అర్హుడు కాదే. మనుషుడా, ఏది ఉత్తమమో నేను నీ ఎదుట పెట్టినా, ఏందయ్యా అంటే న్యాయంగా బ్రతుకు, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు. ఇదే కదా నేను నిన్ను కోరేది. దేవునితో నడుస్తూ ఇదే కదా నిన్ను కోరేది. ఇది దేవుని బిడ్డలారా, ఎవరైతే కనికరాన్ని ప్రేమిస్తారో వారు కనికరింపబడుదురు. మేన్ దీన దశలో నేనున్నప్పుడు దీన మనసు గలవారు ధన్యులంటివే. దీన దశలో నేనున్నప్పుడు దీన మనసు గలవారు ధన్యులంటివే. దేవా దేవా నా యేసుదేవా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక త్వరగా తీయండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవండి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మున పిలుపుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకునవలను. మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల నేను నడుచుకున్నా అంటాడు పౌలు. నడుచుకోవడం గురించి ఇది. ఆమేన్, హల్లెలూయా. మనం ఎట్లా నడుచుకోవాలట అంటే, సంఘములో తండ్రి తన బిడ్డల పట్ల ఎట్లా నడుచుకుంటాడో అందరి పట్ల అట్లనే నడుచుకోవాలట. సామన్న ఆయన కొడుకులను ఎంత ప్రేమిస్తాడో వీళ్ళందరినీ అట్లే ప్రేమించాలని రాసి, అంతే కదా. తండ్రి తన పిల్లల పట్ల ఎట్లా నడుచుకుంటాడో అంతేనా, అట్లా సంఘములో నడుచుకోవాలన్నాడు. ఒకసారి ఇదే పత్రికలో 4వ అధ్యాయం 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇక మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభు. చాలు చాలు, ఎంత అద్భుతము, ఎంత అదృష్టము. అమ్మా హల్లెలూయా. నా వైపు చూడండి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, ఎవరు కొనిపోబడతారట? నథింగ్. హానోకు దేవునితో నడిచిండు కాబట్టి హానోకు కొనిపోబడ్డాడు. ఇప్పుడు మనము దేవునితో నడిస్తే మనం కూడా ఆ మీదట మనము కూడా దేవునితో నడిచినట్లయితే, దేవుని సహవాసములో బ్రతికినట్లయితే కనుక రేపు హానోకులాగా నువ్వు నేను మనందరం కూడా దేవుని ఎదుర్కోవడానికి ఇక మీదట సజీవులమైండు మనము కూడా. ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము కొనిపోబడుదుము. ఆ తర్వాత ఎంత అద్భుతమైన మాట, సదాకాలము దేవునితో. ఎక్కడుంటామాట సదాకాలము చెప్పండి? సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం మనం. దైవజనమ, ఎవరు ఆయనతో ఉంటారంటే ఆయనతో కలిసి నడిచిన వారు మాత్రమే. హానోకు ఏ విధంగానైతే నేటి వరకు అని రాసింది, హానోకు ఆయనను కొనిపోబడేంత వరకు కూడా దేవునితో నడిచిండు ఆయన.
దేవునితో నడిచిండు కాబట్టి ఆయన కొనిపోబడ్డాడు. దైవజనమ, నేడు నువ్వు నేను మనందరము నేటి నుండి ఆయనతో కలిసి నడిచినట్లయితే కనుక ఆయనతో పాటు మనం కూడా ఎక్కడికి పోతాము చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎట్లా వెళ్తాం మనం? ఎట్లా? దేని మీద? విమానం ఎక్కిన ఎప్పుడైనా? విమానానికి డోర్లు ఉంటాయి కదా, డోర్లు ఉంటాయి, అద్దాలు ఉంటాయి. కానీ అద్దాలు లేకుండా, డోర్లు లేకుండా మేఘముల మీద చేతులు ఆడించుకుంటూ హాయ్ అని భూమి మీద ఉన్న వాళ్ళకు చెప్పుకుంటూ, అంతేనా కదా? హల్లెలూయా, హాయ్ అని అందరికీ హాయ్ చెప్పుకుంటూ, బాయ్ చెప్పుకుంటూ దేవునితో కూడా మనము వెళ్ళిపోబోతున్నాం రేపు. ఈ గొప్ప ధన్యత నీకు కావాలా? ఇలాంటి గొప్ప ధన్యత, మేఘముల మీద కొనిపోబడేటువంటి ధన్యత మనకు కావాలనుకుంటే ఆయనతో కలిసి నడవాలి. దేవుని బిడ్డలారా, హానోకులాగా ఆయనతో సాగిపోవాలి. నేను సాగేదో యేసునితో నా జీవిత కాలమంతా అని పాట పాడడం కాదు. మనం పాట పాడితే సరిపోద్దా? మీరు చెప్పండి తల్లి, సరిపోద్దా? నడవాలి కదా, అవునా కదా? నడవాలి. మనం ఆ ప్రకారముగా నడుచుకోకపోతే ఆయనను సిలువేసిన కిందనే లెక్క. మనం ఆ ప్రకారముగా నడుచుకోకపోతే ఆయన సిలువ వేసినట్టే. ఆయనతో నడవడం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, యథార్థవంతులముగా ఆయన ఆజ్ఞలను అనుసరించుకుంటూ, ఆయన కట్టడలను అనుసరించుకుంటూ ఈ జీవితకాలం అంతా కూడా ప్రభుతో నడిస్తే మనము కూడా హానోకులాగే మేఘముల మీద ఆకాశ మండలమునకెక్కి అక్కడ ప్రభువుని ఎదుర్కొని సదాకాలము ప్రభుతో గడిపెదము. అక్కడ హోసన్నా హోసన్నా హోసన్నా. ఆయన దగ్గర ఆకలి లేదట, ఆకలి ఉన్నదట. దేవుని దగ్గర ఆకలి ఉంటుందా? ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా నా ప్రభువులో నిత్యానందం. నిత్యానందమే. ఓసన్నా 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 ఓసన్నను స్తుతి పాడుచు సియోనుకు సాగేదం. సియోనుకు వెళ్ళేదాం. అక్కడ ఓసన్నా ఓసన్నా తప్ప ఇంకేం లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, నిత్యానందమే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. ఆకలి బాధలు ఉండవు అక్కడ. హోసన్న కూడా రాస్తాడు కదా, ఆకలి దప్పులు అసలే లేని, చీకటి లేని, చింతలు లేని, ఆకలి దప్పులు అసలే లేని ఆ నిత్య రాజ్యములో. అది నిత్య రాజ్యము. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీళ్ళు అసలే రావు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి రాజ్యానికి కొనిపోబడడానికి ఆయనతో కలిసి నడవాలి. మనం ఆయనతో కలిసి నడిచి ఆయన సావాసంలో ఎడతెగక గడిపినట్లయితే ఆయన రాకడలో సజీవులముగా నువ్వు నేను మనందరము హలో హలో అనుకుంటూ ఆకాశ మండలమునకు ఎక్కిపోతాం. ఆయనతో కలిసి నడుద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా, ఆయనతో కలిసి నడిచిన వారిని పోషించిండు, వారి కఠిన బాధల నుండి రక్షించిండు, వారి ప్రయాణంలో తోడుగా ఉన్నాడు, వారి ప్రయాణాలను సఫలము చేసిండు, వారితో ఆయన దూతను పంపిండు. కాబట్టి మన జీవిత కాలం అంతా ప్రభుతో నడుద్దాం, ప్రభుతో కలిసి బ్రతుకుదాం, ఆయనతో కొనిపోబడదాం. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక.